అందరికీ నమస్తే. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం మీద ఆధారపడి లక్షలాది మంది బ్రతుకుతున్నారు. ఒకసారి రేషన్ షాపుల్లో మనం చూసుకున్నట్టయితే కేవలం రేషన్ బియ్యం మాత్రమే కాకుండా గోధుమలు కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ డీలర్లకు మనందరి మీద ఉచితంగా కిలోకు 7 రూపాయల చొప్పున వారికి గోధుమలు అందిస్తుంది. కానీ వారు మనకు అందించకుండా వాటిని బ్లాక్ మార్కెట్లలో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమందికి చక్కెర కూడా వస్తుంది, అది కూడా వారికి ఎక్కడ కూడా వాళ్ళకి అది ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే అది తక్కువ ధరకు ప్రభుత్వం మనకు అందిస్తుంది, ఈ రేషన్ డీలర్లు వాటిని మనకి ఇవ్వకుండా ఎక్కువ ధరకు బయట అమ్ముకుంటున్నారు. దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మనము అక్కడ తంబు లేదా ఐరిస్ లేదా ఓటీపీ చెప్పడం ద్వారా మనము బియ్యాన్ని తీసుకుంటాం. ఒకసారి ఆ మిషన్లో అది ఎంట్రీ చేసేటప్పుడు అక్కడ చూసుకుంటే ఓటీపీ చెప్పిన తర్వాత అక్కడ మనకు చూపిస్తుంది గోధుమలు అని, చక్కెర అని, బియ్యం అని. అక్కడ ఏమేమి చూపిస్తుందో అవన్నిటిని ప్రభుత్వం మనకి ఇస్తుంది అని. అయితే వాటిని మనకు ఆ రేషన్ డీలర్లు ఇవ్వకుండా ఈ విధంగా జాప్యం చేస్తున్నారు. కాబట్టి మనము ఒకసారి రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వాటిని చూసి మనము ఆ డీలర్లను వాటిని ఇవ్వాలని చెప్పి అడగాలి. అలాగే వాటికి ధర ఎంత అనేది కూడా తెలుస్తుంది. ఆ ధర ప్రకారం మాత్రమే వారిని ఇవ్వాలని అడగండి. లేకపోతే సంబంధిత అధికారులకు, వారి పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి. దీని ద్వారా మనకు వస్తున్నటువంటి ఉచితాలను లేదా తక్కువ ధరకు అందేటువంటి సరుకులను వేరే ఒకరి చేతిలో పడకుండా మనకు మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.